कौन सा इलाका है ये? हाँ ప్రకృతిలో ఉన్న బ్యూటీ ఏంటంటే మనము జీవించడమే కాకుండా ప్రకృతిని జీవింపచేయడం అంటే చెట్లు చేమలు వాటిని పెంచడమే కాకుండా ఇలాంటి మూగ జీవులు అంటాం కదా, ఇలాంటి జీవులకు మనం ఫీడింగ్ కనుక చేస్తే దాంట్లో ఉన్న హ్యాపీనెస్ నిజంగా చెప్పాలంటే కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా మనకు దొరకదు. ఇక్కడ ప్రస్తుతం మనం దుబాయ్లో ఉన్న ఒక షేక్ ఫామ్ హౌస్లో ఉన్నాం. ఎంత బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ అంటే మనకు తెలుసు డేట్స్ అంటాం కదా, డేట్స్ అంటే ఖర్జూర్. ఆ ఖర్జూర్లు అన్నీ కూడా చెట్లు అక్కడ కనిపిస్తున్నాయి, ఖర్జూరు. దాంతోపాటుగా వీళ్ళు బ్యూటిఫుల్గా ఇక్కడ యానిమల్స్ని కూడా పెంచుతూ ఉంటారు. అందులో మనకు కనిపిస్తుంది ఇక్కడ దుప్పి. దుప్పి అంటే ఎంతమందికి తెలుసు? జింక, దుప్పి ఇవి రెండు కూడా పోలి ఉంటాయి యాక్చువల్గా. ఈ దుప్పికి కొమ్ములు ఎలా ఉన్నాయి చూడండి, ఇలా చెట్టుకు కదా కొమ్మలు వచ్చినట్టుగా ఇలా దుప్పి కొమ్ము అంటారు. ఈ దుప్పి కొమ్ము గురించి నిజంగానే ఆయుర్వేదంలో బ్రహ్మాండంగా చెప్పబడ్డది. మెయిన్గా ఈ దుప్పి స్వయంగా ఏం చేస్తుంది కదా అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా ఇలా ఇలా దులిపేస్తుంది. దులిపిన తర్వాత ఈ కొమ్ములు బయటపడతాయి, దుప్పి కొమ్ము అంటారు. ఈ కొమ్ముని ఏం చేస్తారు అంటే యాక్చువల్గా చెప్పానంటే తెలంగాణ ఏరియాలో పర్టికులర్గా ఇది ఆయుర్వేదంలో ప్రతి గుళ్ళో కూడా, మా ఊర్లో కూడా మంథనిలో ప్రతి గుళ్ళో కూడా గంట కొట్టేటప్పుడు ఆ గంటకు ఈ దుప్పి కొమ్ము వాడతారు అన్నట్టు. అంటే స్వయంగా తను దులిపి వదిలేసింది, అంటే చంపిన దుప్పి కాకుండా మామూలుగా ఇలా దులిపిన తర్వాత వస్తుంది చూడు ఆ కొమ్ము. ఆ కొమ్ముని ఏం చేస్తారు కదా అంటే దానికి గంధం తీస్తారు. గంధం తీసి ఆ గంధాన్ని కనుక ఛాతికి కానీ ఇక్కడ కనుక రాస్తే ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆస్తమా పోతుంది. అసలు ఆస్తమా అనేదే ఉండదు. ఇది ఆయుర్వేదంలో చాలా గొప్పగా చెప్పబడింది. సో దాన్ని ఈ రకంగా వాడతారు. మీరు అక్కడ చూసారు చూడండి, చిన్న 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 లేళ్ళు కూడా ఉన్నాయి అక్కడ. యాక్చువల్గా హరినాలు అంటాం కదా, అందులో మనకు బాలసుబ్రహ్మణ్యం ఒక పాట ఉన్నది, బ్యూటిఫుల్ సాంగ్ మనకు తెలుసు. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల, అందులో ఒక స్టాంజా ఉన్నది బ్యూటిఫుల్గా. 4 వేదాలు వల్లించు హరినాలు మంత్రాలు చదివేనమ్మా. సో అందుకే మనకు ముంజి అంటాం, అంటే వడుగు. ఉపనయనం చేసిన సందర్భంలో ఈ జింక తోలును కూడా వాడతారన్నట్టు. చిన్న చిన్న తోలును తీసుకొని ఆ యొక్క యజ్ఞోపవీతానికి కడతారు. అందుకే ఈ జింకలు, హరినాలు ఇవి వేదాలు వల్లిస్తూ ఉంటాయి. సో బ్రహ్మాండంగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది చూడండి. ఇక్కడ చూస్తే ఈ దుప్పి కూడా మనకు యాక్చువల్గా చెప్పానంటే స్వయంగా తను జీవించడమే కాకుండా తన ద్వారా వచ్చిన ఆ కొమ్ములతోటి అస్తమాను పూర్తిగా నివారించే ఔషధంగా బ్రహ్మాండంగా మనకు అందిస్తున్నది. ప్రకృతిలో ఉన్న బ్యూటీయే అది. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా సేవిస్తున్నది మనం పెడుతుంటే. ఆహాహాహాహా, దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. నువ్వు ఇట్లా పట్టుకో, అట్టానే ఉండదు. అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ విజయ్, మీరు చెప్పినట్టుగా. ఇంకా ఇటువంటి వాతావరణంలో ఉండడం చాలా చాలా అరుదు ఎవరైనా, ఎందుకంటే రేర్గా వస్తుంటాం మనం. అండ్ దుబాయ్కి అఫ్కోర్స్ నేను చాలాసార్లు వచ్చా. ఐమ్ హ్యాపీ దట్ యూనో ఫస్ట్ టైం వచ్చావు, చాలా ఎంజాయ్ చేస్తున్నాం ముఖ్యంగా. అండ్ ఇటువంటి ప్లేసెస్ మనం ఎక్కువగా ఇష్టపడతాం. జంతువులను ప్రేమించడం, జంతువులకు నేను మేత పెట్టడం, ఇవన్నీ మనకు నడుస్తూనే ఉంటాయి. మన ఇంట్లో మనం చూస్తుంటాం, సతీష్ వచ్చే వాళ్ళందరూ అక్కడ పిల్లులకు వాటన్నిటికీ కూడా ఎవ్రీడే ఫీడ్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు కదా దుప్పి విషయం, దుప్పి కొమ్ము యొక్క ఆ గంధం ఉబ్బసం ఉన్న వాళ్ళకు చిన్నప్పుడు చిన్న చిన్న పిల్లలకు చాలా రాస్తుంటారు ఛాతి పైన, ఇమీడియట్గా డ్రై అయిపోతుంది అని చెప్తారు. సో అటువంటి అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారంటే క్వాలిటీ ఆ కొమ్ములో ఉంటుంది. అండ్ ఇక్కడ సలీం భాయ్ మనకు చాలా మంచి మంచి ప్లేసెస్ ఇక్కడ చూపిస్తున్నాడు. అక్కడ సలీం భాయ్ आइए बताइए, अभी आप पाकिस्तान के हैं, कब से रह रहे हैं आप दुबई में? जी मेरे 3 साल है. 3 साल है. अरे तीन. अच्छा ये देखिए, अरे ये देखिए, किधर నుంచి పెట్టి ये देखो बाप रे कितना अच्छा लग रहा है. वाह 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 वाह. ये भी खाता है फल? जी खाता है. हाँ खाता है जी. अरे ये फल खिला रहा हूँ मैं, अंजीर तो పెట్టిస్తున్నావు విజయ్. अरे 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 కింద పడే. బ్యూటిఫుల్. ఓకేనా? అవనా? థ్యాంక్ యూ.